హాయ్ అండి. నేను మీ అను. సొంతూరు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? నాకైతే చాలా ఇష్టం. మా ఊర్లో రేపు మార్నింగ్ రామాలయంలోని శ్రీ రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. అది చూడటానికి నైట్ నైటే బయలుదేరి వెళ్ళిపోతున్నా. సొంతూరు అంటే ఫుల్ అన్ని జ్ఞాపకాలే ఉంటాయి. చిన్నప్పటి నుండి వెళ్ళి వస్తూ ఉంటాం కదా, చిన్నప్పటి నుండి జరిగినవన్నీ అక్కడే ఉంటాయి. ఊర్లో ఉండే ఫ్రెండ్స్, మనం తినే ఆశా చాక్లెట్స్, న్యూట్రిన్ చాక్లెట్స్, ఆరెంజ్ చాక్లెట్స్ మీరు తిన్నారా చిన్నప్పుడు? ఆడుకునే ఆటలు, తీఫాట, కోతి కొమ్మచ్, కడ్డీ బిల్ల, కుంటాట ఇలాంటివన్నీ చిన్నప్పుడు చాలా చాలా ఆడుకుని ఉంటాం కదా. ఆ మెమరీస్ అన్నీ ఊర్లోనే ఉంటాయి. మేమైతే సమ్మర్ హాలిడేస్ ఇస్తే చాలు ఇంకా డైరెక్ట్గా మామిడి తోటల్లోకే వెళ్ళిపోయేవాళ్ళం. అదిగో వచ్చేసింది మా ఊరు, చూసారా? ఫుల్ ఆఫ్ లైటింగ్తో బాగుందండి. చాలా కలర్ఫుల్గా అలా వస్తుంది చూడండి. అదే మా శ్రీరాముల వారి గుడి. మంచి మంచి కలర్ఫుల్ లైట్తో బాగా డెకరేట్ చేశారు కదండి. చాలా బాగుంది. ఫుల్ కలర్స్. ఇక్కడి నుండి లైటింగ్స్ అన్నీ సెట్టింగ్స్ చూడటానికని నెమ్మదిగా ముందుకు వెళ్తున్నాము. ఏంటో చిన్నప్పటి నుండి జాతరలు అంటే భలే ఇష్టం. జాతరలు జరుగుతున్నాయంటే చాలు ఇంట్లో బోల్డ్ మంది చుట్టాలు వస్తారు. అందరితో పాటు బయటకు వెళ్ళటం, ఆ జాతరలో ఏవేవి అమ్ముతారో అవన్నీ బొమ్మలు తినటానికి అన్నీ కొనుక్కోవటం, అదంతా చూడటం, అదంతా చిన్నప్పటి నుండి భలే ఇష్టం ఉంటుంది. మీకు ఇష్టం ఉంటుందా ఇలాగా? ఇదేనండి మా వీరభద్రస్వామి గుడి. అలా ఊరి చివరి దాకా లైటింగ్స్ పెట్టారు. మాకు మా గుడి కోసం మా నాయనమ్మ బోల్డ్ అని కథలు చెప్పేవారు. అవన్నీ నిజమో కాదో మాకు తెలియదు, కానీ ఆ కథలన్నీ వింటూ పడుకునేవాళ్ళం. కానీ వినటానికి ఆ కథలు భలే ఉండేవి. ఎంతైనా చిన్నప్పుడు రోజులు చాలా బాగుంటాయండి. తాతయ్యలు, నాయనమ్మలు, అత్తలు, మావయ్యలు, పెద్దమ్మలు, పిన్నమ్మలు అందరితో కూడా సరదాగా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం హాలిడేస్ ఇస్తే. మళ్ళీ హాలిడేస్ అయిపోయాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళం. ఇదేనండి మా రాముల వారి గుడి. ఈరోజే విగ్రహ ప్రతిష్ఠ చేశారు. చూసారా మా రామాలయంలో రాముల వారు ఎంత చక్కగా ఉన్నారో. నేను గుడిలో విగ్రహ ప్రతిష్ఠ చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. భలే జరిగింది. గుడి గోపురం దగ్గర నుండి బూరెలు వేశారు. ఇది చాలా సరదాగా అనిపించింది. అది అందరూ పట్టుకొని ఎవరికైతే దొరికితే వాళ్ళకి మంచిది అని అంటే అందరూ కలిసి చీరలు పరిచి వెయిట్ చేశారు ఆ బూరెల కోసం. అది ఎంత బాగుండిందో. అది అయిపోయాక అన్నప్రసాదం స్టార్ట్ చేశారు. ఇంకా అన్నప్రసాదం అంటే మీకు తెలుసు కదా, పులిహోర అంటే ఇంకెవరికైనా క్రేవింగ్ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా మ్యాక్సిమం అందరూ గుడిలోకి పుణ్యం కోసం వెళ్తే మాలాంటి వాళ్ళు అందరూ మాత్రం గుడిలో ఇచ్చే ప్రసాదం కోసం వెళ్తారనమాట. అందులో పులిహోర అంటే ఇంకా వావ్. ఇంకా పులిహోర తినేసి అక్కడి నుండి నెమ్మదిగా కిందకి వెళ్తున్నాం. అలా వెళ్తుంటే ఇక్కడ ఒక పుట్ట కనిపించింది. ఆ పుట్టకి ఫుల్గా చెట్టుతో కప్పు ఉంది. ఇదేనండి మా ఉత్తరవాహిని. మా ఊర్లో ఉండే గడ్డ, లోతు గడ్డ చాలా బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ తక్కువగా ఉంది, కానీ రైనీ సీజన్, వింటర్ సీజన్లో అయితే చాలా వాటర్ ఉంటుందండి. సమ్మర్ హాలిడేస్ వస్తే చాలండి మా ఊరు వచ్చేసేదాన్ని. ఈ గడ్డ దగ్గర నా ఫ్రెండ్స్ అందరితో ఆడుకోవటానికి. ఈ గడ్డలో వాళ్ళందరూ స్విమ్మింగ్ చేసేవాళ్ళు. నాకు స్విమ్మింగ్ రాదు, కానీ ఊరికే దిగి వాటర్తో ఫుల్గా తడిచిపోయేదాన్ని. ఇంకా ఇంటికి వెళ్ళాక నాకు ఉండేది బ్యాండ్, అయినా పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు. చూసారా మా గడ్డ ఎలా ఉందో. ఇది ఉత్తరవాహిని అండి. ప్రతి సంవత్సరం మాకు శివరాత్రి రోజున తెల్లవారుజామున మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లేచి ఈ గడ్డ దగ్గరికి వచ్చి తలస్నానం చేసి మీకు చూపిస్తాను. ఆ వీరభద్రస్వామి గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని అప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళండి. చూశారు కదా బాగుందా మా గడ్డ. ఈ గడ్డలో ఒక మొసలు కూడా ఉందంటండి. అందుకే ఇప్పుడు ఈ గడ్డలోకి దిగటానికి అందరూ భయపడుతుంటారు. ఇంకో విషయం, మా ఊర్లో ఇది మామూలు గడ్డే కాదండి. మా ఊర్లో వాళ్ళందరికీ వాషింగ్ మెషిన్ కూడా ఇదే. అందరూ బట్టలు తీసుకొచ్చి ఇక్కడే ఉతుక్కొని నీట్గా జాడించుకొని ఇంటికి తీసుకువెళ్తారు. నేను చిన్నప్పుడు మా నాయనమ్మతో, మా పెద్దమ్మ వాళ్ళతో ఈ గడ్డ దగ్గరికి వచ్చేదాన్ని. వాళ్ళు బట్టలు జాడించుకుంటే నేను వెనకాతల తోకలా వచ్చి వాటర్లో ఆడుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. చాలా చివరిదాకా ఉంటుంది. మా ఊర్లో 101 గుడులు ఉన్నాయి అని మా పెద్దలు చెప్తున్నారు. అవన్నీ కూడా వెలసిన గుడులే. ఇది మా గంగానమ్మ తల్లి గుడి. ఇది వారం రోజులు పండగ చేస్తారండి. చాలా బాగా చేస్తారు. వారం రోజులంతా పండగ చేస్తారు. పండగ చివరిన ఒకరి మీద ఒకరు నీళ్ళు వేసుకుంటారు. ఆ నీళ్ళు వేసుకునే సరదా కోసం మేము వెళ్ళిపోయేవాళ్ళం. ఇది చూసారా వినాయక స్వామి విగ్రహం. మా ఊర్లో అన్నీ కూడా రాతితో ఉన్న విగ్రహాలే. అవన్నీ వెలసినవేనంట. ఇది చిన్నగా పుట్టి అది నెమ్మదిగా ఎదుగుతూ వచ్చింది. ఇది త్రిమూర్తుల స్వామి వారి విగ్రహాలు. ఈ గుడి కూడా వెలసిన గుడే. ఇవి కూడా రాళ్లతో ఉన్న విగ్రహాలే. మా ఊర్లో ఎక్కడ వెతికినా సరే రాళ్లతో ఉన్న విగ్రహాలే దొరుకుతాయండి. చాలా బాగుంటుంది చూడటానికి.
అది చూసారా, కట్టినట్టుగా ఒక రాయి మీద ఒకటి, ఒక రాయి మీద ఒకటి రాళ్ళతోనే పేర్చి ఉంది. ఇది చాలా చిన్న గుడి. మా ఊరు స్టార్టింగ్లోనే ఉంటుంది ఈ గుడి. దీని వెనక నుండి కిందకి వెళ్తుంటే అక్కడ పంచపాండవుల గుడి ఉందండి. ఆ పంచపాండవుల గుడి అంటే ప్రతి సమ్మర్లోని ఎండలు ఎక్కువగా కాచినప్పుడు ఊర్లో వాళ్ళందరూ ఆ పంచపాండవులకి వాటర్ తెచ్చి బిందెలతో వేస్తారు. అలా బిందెలతో వాటర్ వేస్తే ఆ ఎండ తగ్గి వర్షాలు కురవటం స్టార్ట్ అవుతాయని నమ్ముతారు అందరూ. అందుకే మా ఊర్లో వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఎండలు కాసినప్పుడు అందరి ఇంట్లో నుండి బిందెలు తెచ్చి బిందెలతో వాటర్ తీసుకొని ఈ పంచపాండవుల్ని తడుపుతూ ఉంటారనమాట. అలా తడిపితే వర్షాలు పడతాయని నమ్ముతారు. ఇవి కూడా చాలా రాళ్ళు ఉన్నాయి, కానీ అవన్నీ అన్నింటిలో కొన్ని కొన్ని విగ్రహాలే ఉన్నాయి. అవి ఏంటి అనేది పోల్చుకోవటం కష్టం. ఈ పక్కన చూసారా, ఇది కూడా అలానే డిఫరెంట్ షేప్లో ఉంది. అక్కడ నుండి దీని పక్కన ఒక చింత చెట్టు ఉంది. అవన్నీ రాళ్ళు. అక్కడ ఉన్నవన్నీ కూడా పంచపాండవుల విగ్రహాలు. కొన్ని కొన్ని కొట్టేసి ఉన్నాయి, కొన్ని కొన్ని నార్మల్గా ఉన్నాయి. ఈ పక్కనే ఒక పెద్ద పుట్ట కూడా ఉంది. చూసారా, ఇదంతా రాళ్ళు ఎలా ఉన్నాయో. ఇవి కూడా ఒక ఆకారంలోనే ఉన్నాయి. చూసారు కదా ఎంత పెద్ద పుట్టో. అక్కడ నుండి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చేసాం. ఇంకా ఇదేనండి మా వీరభద్ర స్వామి వారి గుడి. ఈ గుడి దేవుడు చాలా పవర్ఫుల్. నాకు చిన్నప్పటి నుండి ఈ దేవుడి గుడి అంటే చాలా ఇష్టం. ఇది కూడా వెలసిన గుడే. ఇది కూడా కట్టింది కాదు, ఇప్పుడు దీన్ని డెవలప్ చేశారు. కానీ దీని గురించి కూడా స్టోరీస్ చెప్పేవాళ్ళు. ఈ గుడి కూడా వెలసిన గుడే అని. ఇప్పుడైతే డెవలప్ చేసి ఇలా చేశారు, కానీ ఇంతకు ముందు ఈ గుడి అంతా కూడా రాళ్లతోనే ఉండేది. ఇక్కడ అన్ని రాళ్ళు ఏదో ఒక ఆకారంతో ఉన్నవే. ఇది ఊర్లో దొరికినవన్నీ తీసుకొచ్చి ఈ గుడి దగ్గర పెట్టారు. ఇక్కడ ఒక్కొక్క రాయి ఒక్కొక్క ఆకారంతో ఉంటుంది. ఈ పక్కనే ఇంకొక రాయి నిలువుగా ఉంటుంది. ఆ రాయి దగ్గర తెలియని భాషతో ఒకటి రాసి ఉంటుంది. అది ఎవరైతే చదివి ఆ రాయిని తీస్తారో అక్కడ బోల్డ్ అని నిధి ఉంటుంది, బంగారం, వెండి, నాణాలు దొరుకుతాయి అని అనేవాళ్ళు. ఈ రాయేనండి అది. దాన్ని చూసి మేము అవునా, ఆ భాష ఏంటో తెలుసుంటే బాగుండు కదా అని అనుకునేవాళ్ళం. అప్పుడు చిన్నవాళ్ళం కదా. ఈ గుడి చుట్టూనే ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఇదేనండి మా గుడి ఎంట్రన్స్. లోపలికి వెళ్తే మా స్వామివారు కనిపిస్తారు. ఇప్పుడు ఇలా నీట్గా చేశారు. ఒకప్పుడు ఇదంతా రాయితోనే ఉండేది. అదంతా చూసి మా పెద్దవాళ్ళందరికీ ఈ గుడి గురించి చెప్పమంటే ఒక మంచి కథ చెప్పేవారు. ఆ కథ వినటానికి భలే ఉండేది. లోపలికి వెళ్తే స్వామివారు ఉంటారు. ఇది మా ఊర్లో రోడ్డు పక్కన ఉంటుంది కాబట్టి ఏ వెహికల్ అయినా, వచ్చే వెహికల్ అయినా, వెళ్ళే వెహికల్ అయినా ఈ గుడి దగ్గర ఆపి కొబ్బరికాయ కొట్టి మా దేవుడిని దర్శించుకొని మరీ వెళ్తారు. ఇక్కడ చూసారా విఘ్నేశ్వరుడి విగ్రహం. ఇది కూడా రాయితో వెలిసిందే. లోపల ఉండే వీరభద్ర స్వామి విగ్రహం కూడా రాయితో వెలిసిందేనండి. గర్భగుడి చాలా చిన్నగా ఉంటుంది. చూసారా, లోపల ఉన్న విగ్రహం కూడా రాయితో చెక్కబడిందే. చాలా బాగా కనిపిస్తుంది మనం దగ్గర నుండి చూస్తే. ప్రతిరోజు ఎవరో ఒకరు వచ్చి ఈ గుడిని శుభ్రం చేసుకొని ఈ గుడిలో దీపం పెట్టేసి వెళ్తారు. చాలా పవర్ఫుల్ గాడ్ అండి. ఈ గుడి చుట్టూరు కూడా రాయి మీద చాలా విగ్రహాలు కనిపిస్తుంటాయి మనం చూస్తే. పర్టికులర్గా ఇప్పుడు వైట్ పెయింటింగ్ వేయటం వల్ల మనకు తెలియటం లేదు, కానీ ఇదంతా కూడా రాయే. ఊళ్ళో పెద్దలందరూ కలిసి ఈ గుడిని నీట్గా ఇంకొంచెం డెవలప్ చేసుకున్నారు. ఎవ్రీ ఇయర్ మేము శివరాత్రికి ఇక్కడ పండగ జరుగుతుంది. ఆ పండగ చాలా బాగుంటుందండి. ఇదండి మా ఊరు విశేషాలు, మా ఊర్లో ఉండే దేవాలయాలు. మీకు నచ్చినాయా? ఒకసారి మీరు కూడా మీ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకోండి. మీ సొంత ఊరు, మీ ఫ్రెండ్స్, మీరు ఆడుకునే ఆటలు ఇవన్నీను. నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.